ఇటుక దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం ఎన్టీఆర్కు నివాళులర్పించిన ఎమ్మెల్యే నడుకుడితి ఈశ్వరరావు ఇక టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మరణించి నేటికి 29 ఏళ్లు గడిచిన సందర్భంగా ఆయన వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. మండల కేంద్రంలో ఉన్న ఆలయ విగ్రహానికి ఇక పూలమాలలు వేసి పెద్ద ఎత్తున నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎన్టీఆర్ మాట్లాడుతూ కష్టజీవుల కన్నీళ్లు అన్నార్తుల ఆకలి తీర్చేలా పేదలకు ఉపయోగపడే పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేసుకున్నారు. ఇక నటనలో ప్రయోగాలు చేసిన నటన ప్రావీణ్యుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. హై స్కూల్ గ్రౌండ్ లో పెడితే చెట్లు, మామిడి చెట్లు అన్ని ఎక్కి చూస్తుండేవారు. ఆయన చూస్తుంటే ఆయన మేము రాజకీయాలు అంటే అప్పుడు తెలియదు, చిన్నపిల్లలు 6వ తరగతి చదువుతున్నాం, రాజకీయాలు తెలియదు. కానీ ఇక్కడ మా రాజకీయ అంటే అతను సినిమా నటుడిగానే చూస్తున్నాం. ఇంకా మేము కర్ణుడిగా ఆయన పాత్రే చూస్తున్నాం తప్పించి మాకు ఇంకొకరు కనిపించట్లేదు. బొబ్బుల పులిగా అటువంటి పాత్రలోనే ఆయన చూస్తున్నాం. కానీ చిన్నపిల్లలు అతను ఆ రోజు ఒక డైలాగ్ వాడారు, ఇక్కడ ఉన్న పరిస్థితులను, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఇక్కడ నరకాసురులు బకాసురులు ఉన్నారట, కాళ్ళు వేసి మట్టేస్తా అనగానే నిజంగా సినిమా పిల్లలు ఎంతో ఆనందం. మరి చిన్న పిల్లలందరూ అటువంటి అంటే సినీ జీవితంలోనే కాదు, నిజంగా అలాగే అటువంటి రాజకీయ నాయకులందరినీ, అంటే మగుటం లేదని మీసాలు తిప్పిన రాజకీయ నాయకులందరినీ నేలేసి తొక్కేసాడు ఆయన. ఎవరికి అడ్రస్సులు లేకుండా పోయారు. స్వార్థం కోసం పనిచేసే నాయకులు ఎవరు నిలబడలేకపోయారు ఆయనకు ముందు. అటువంటి నాయకుడు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీలో నేను కూడా తెలుగుదేశం కార్యకర్తగా పనిచేశాను. మా కుటుంబం మొత్తం ప్రారంభం నుంచి తెలుగుదేశం, మా నాన్నగారు కాంచి మా అందరం కూడా తెలుగుదేశం పార్టీ.